హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురుగారితో మాట్లాడదాం. ముఖ్యంగా విశ్వం యొక్క విషయాలు ఏ విధంగా తెలుసుకోవాలి, అసలు విశ్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నమస్కారం గురుగారు. నమస్తే. అంటే విశ్వం అనేది మనం ఇప్పటివరకు ఒక భూమి, ఎర్త్, ప్లానెట్, లేకపోతే మన కాస్మోస్, అంటే ఇది మైండ్లోకి వచ్చినంతసేపు కూడా విశ్వం అంటే ఒక ప్రాణం లేని విషయం కింద, మనిషి అంటే ప్రాణం ఉన్న విషయం కింద చూస్తూ ఉంటాం మనం. కానీ విశ్వాన్ని ఒక దేవుడి కింద అనే రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దానికి కూడా ప్రాణం ఉంది అనే కాన్సెప్ట్ మైండ్లోకి వస్తుంది మనకి. కానీ ఆ విశ్వం అసలు ఏంటి? ఒక రూపం ఉన్న ఏదైనా థింగా కాదా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ అనంత బ్రహ్మాండాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక ఎపిసోడ్ రన్ చేద్దాం. ఒక 8 to 9 ఎపిసోడ్స్ రన్ చేద్దాం. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన పుట్టుకకు ఒక కారణం ఉంది, మనిషి జన్మ తీసుకోవడానికి ఒక కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది. అసలు ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఏంటి? ఓకే, ఈ హోల్ యూనివర్స్ని డ్రైవ్ చేస్తున్న ఫోర్స్ ఏంటి? ఆ డ్రైవింగ్ ఎనర్జీ ఏంటి? ఆ డ్రైవింగ్ ఎనర్జీ గురించి మనం తెలుసుకుంటే మనం లైఫ్లో ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ ఎలా గ్రో అవ్వచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ సుప్రీం పవర్ అన్నది మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ సుప్రీం పవర్, విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్, విత్ ద హెల్ప్ ఆఫ్ స్పిరిచువల్ పవర్, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు. అది డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ధనాకర్షణ, జనాకర్షణ, అనంత విశ్వ సంపద, వాట్ నాట్, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ ప్రొవైడెడ్. ఈ బ్రహ్మాండానికి ఉన్న శక్తి ఏంటి, మనల్ని నడిపిస్తున్న శక్తి ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఒక 8-9 ఎపిసోడ్స్ దీని గురించి చేద్దాం. సో అండర్స్టాండ్ ద యూనివర్స్. అసలు యూనివర్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ థింగ్, ద యూనివర్స్ ఈజ్ మూవింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. మీ కొరకు యూనివర్స్ విల్ ప్రిపేర్ అని అర్థం. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్. లైఫ్లో, జీవితంలో కోఇన్సిడెన్స్ అనేది ఏమీ ఉండదు. గో అండ్ చెక్ ఇట్ అవుట్. జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకి ఒక ప్రాపర్ రీజన్, పర్పస్, కారణం ఉంటుంది. అండ్ ద యూనివర్స్ ఈజ్ మూవింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. మీరు మీ జీవితం కొరకు ఏమి సంకల్పించినా యూనివర్స్, విశ్వం ఒకటే చెప్తుంది ఎస్ అని. మీ కొరకు మీరు మంచి ఆలోచించిన విశ్వం ఎస్ అంటుంది, నెగటివ్ ఆలోచించిన ఎస్ అని అంటుంది. శ్రద్ధగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు లైఫ్లో ఏమి అచీవ్ చేద్దాం అనుకున్నా సరే, డబ్బు, సంపద, ఐశ్వర్యం, వాట్ నాట్, మీరు ఏమి ఆకర్షిద్దామన్నా సరే, ఏమి సాధించాలన్నా సరే, మీకు విశ్వం సహకరిస్తుంది అన్నది ట్రూత్. ఇది మీరు తెలుసుకోండి. ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఒక శక్తి. ఆ శక్తి మీలోన ఉంది. దైవశక్తి మీలో ఉంది, విశ్వశక్తి మీలో ఉంది. పుట్టినప్పుడు ఆ శక్తులతో పుట్టున్నారు, జన్మను తీసుకున్నారు. ప్రొవైడెడ్ ఇప్పటి వరకు మనం ఆ శక్తుల్ని ఉపయోగించుకోలేదు. మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలా, యూనివర్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. యూనివర్స్ మీ కొరకు పనిచేస్తుంది. యూనివర్స్ ఈజ్ రెడీ టు క్రియేట్ యువర్ ఓన్ లైఫ్. మీ భవిష్యత్తుని క్రియేట్ చేయడం కొరకు విశ్వం సహకరిస్తుంది. ఇది నిజం. యూనివర్స్ ఒకటే చెప్తుంది, కో క్రియేట్ విత్ మీ. నాతో కలిపి మీ భవిష్యత్తుని మీరే రచించుకోండి అని విశ్వం చెప్పేస్తా ఉంది. చెప్తూ ఒక మాట చెప్తుంది, ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్ అని. నేనున్నాను, నువ్వు భయపడక. విశ్వమే మనకు సహకరిస్తున్నప్పుడు మనకెందుకు భయం? ఒకటే చెప్తా ఉన్నా, మీరు లైఫ్లో ఏమి సాధించాలనుకున్నా, ఏమి అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా, ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాము అనుకున్నా, ఒక్కటే మీరు చేయాల్సింది, విశ్వశక్తిని మీ శరీరంలోకి ఆవహించుకోవాలి. యూ హ్యావ్ టు అట్రాక్ట్ ఆల్ ద కాస్మిక్ ఎనర్జీస్. యూ హ్యావ్ టు అట్రాక్ట్ ఆల్ ద డివైన్ ఎనర్జీస్. యూ హ్యావ్ టు అట్రాక్ట్ ఆల్ ద స్పిరిచువల్ ఎనర్జీస్. ఇన్ ఎ సింగిల్ ట్యాప్ మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అండ్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. చాలామంది అడుగుతా ఉన్నారు, ఇప్పటి వరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యుఎస్ఏ, దుబాయ్, లండన్, సింగపూర్, డిఫరెంట్ కంట్రీస్ నుండి మన తెలుగు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. సో ఇంకా అడుగుతా ఉన్నారు ప్రోగ్రామ్స్ గురించి. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొని వచ్చున్నాం. దిస్ మంత్ August 21st మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని చెప్పి ఒక మాస్టరీ క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇది దైవ కార్యము. మనసా వాచ కర్మన డిజైన్ చేసిన ప్రోగ్రాము. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క సహకారంతో, పంచభూతాల యొక్క దీవెనలతో, మనసా వాచ కర్మన మీ ఉన్నత కొరకు
డిజైన్ చేసిన, సృష్టించిన ఒక దైవ కార్యము. 11 డేస్ ఉంటుంది. 21st నుంచి కంటిన్యూస్గా 11 డేస్ ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ షార్ప్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు లాగిన్ అవ్వండి. త్వరలో కలుద్దాం. సర్వే జన సుఖనో భవంతు. గాడ్ బ్లెస్ యూ. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్ అండ్ బ్యాక్ టు ద విధాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ వర్క్షాప్ అనేది ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. మరీ ముఖ్యంగా వర్క్షాప్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా సరే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్తో పాటుగా కామెంట్ సెక్షన్ నుంచి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీకు ఈ వర్క్షాప్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటు డైరెక్ట్గా సార్ యొక్క అసిస్టెంట్ మీకు కాల్ చేసి మాట్లాడతారు. సో మీరు చేయాల్సిందల్లా ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయాలనే డెసిషన్ తీసుకోవడం మాత్రమే. ముఖ్యంగా స్లాట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇమీడియట్గా ఫాస్ట్గా మీరు డెసిషన్ తీసుకుంటే వీళ్ళని త్వరగా మీరు ట్రాన్స్ఫర్మేషన్కి దగ్గర అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.